అసెంబ్లీలో జరిగిన వాదోపవాదాల్లో వైసీపీ నేత పేర్ని నాని దూకుడుగా స్పందించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనవసర విమర్శలు చేస్తున్న నందమూరి బాలకృష్ణ, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కైకలూరు ప్రజలకు తాగునీరు సమస్యలు ఉన్నా వాటిని పట్టించుకొని కామినేని అసెంబ్లీలో మాత్రం జగన్పై మాత్రమే దృష్టి పెట్టడం సరికాదని నాని ఎత్తిచూపారు. 78 ఏళ్ల వయసులోనూ అసత్యాలు చెప్పడం బాధ్యతారాహిత్యమని కామినేనిపై విమర్శలు గుప్పించారు. అలాగే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో తిరగటం బాలకృష్ణకు అంగీకరించలేని విషయం అయిందని వ్యాఖ్యానిస్తూ ఆయనను సైకోగా పేర్కొన్నారు. పురాణాలు, వేదాలు పక్కన పెట్టిన పెద్ద పెద్ద మ్యాన్షన్ హౌసులు కట్టినా ఇలాంటి మానసిక స్థితి వస్తుంది అంటూ విమర్శించారు. బాలకృష్ణ తనకు ఫోన్ చేసి తల్లిదండ్రులపై ప్రమాణం చేయమని సవాల్ విసిరారని, కానీ తాను జగన్ను గౌరవిస్తూ పెద్ద మనసుతోనే వ్యవహరిస్తున్నానని నాని స్పష్టం చేశారు. అదనంగా గతంలో సినీ పరిశ్రమకు వైఎస్ఆర్ సాయం చేసిన విషయాలు గుర్తు చేసిన నాని, సీఎంగా జగన్ కూడా సినీ టెక్నీషియన్లు, ఆర్టిస్టులకు మద్దతిస్తూ అవకాశాలు కల్పించారని అన్నారు. విశాఖలో సినిమా పరిశ్రమ కోసం స్థలం కేటాయించడం, దానికి చిరంజీవి, రామ్ చరణ్ ప్రశంసలు తెలిపిన విషయాలను ప్రస్తావించారు. చిరంజీవి విదేశాల్లో ఉన్నప్పటికీ పెద్ద మనసుతో స్పందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. మొత్తం మీద అసెంబ్లీ వేదికపై పేర్ని నాని ఇచ్చిన కౌంటర్ బాలకృష్ణ, కామినేని వ్యాఖ్యలకు సమాధానమే కాకుండా సినీ పరిశ్రమకు, రాజకీయ నేతలకు ఒక గట్టి సందేశాన్ని అందించినట్లయింది.